మంచి ఉద్యోగం చేస్తున్న భర్త అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు లక్షణంగా ఉన్న కుమార్తె ఉంది. భర్త అతని భార్య, కుమార్తెతో సంతోషంగా కాలం గడిపాడు. ఆఫీస్కు వెళ్లి వస్తున్న భర్తలో మార్పులు రావడం అతని భార్య గమనించింది. రాను రాను భర్త ఇంటికి వెళ్లి అతని భార్యతో గొడవపడ్డం మొదలుపెట్టాడు. 2-3 సార్లు పెద్దలు దంపతులకు నచ్చజెప్పారు. కొంతకాలం సైలెంట్గా ఉన్న భర్త తరువాత అతని పాత పద్ధతిని అవలంబించాడు. నేను ఫోన్ చేస్తే నీ ఫోన్ నిత్యం ఎంగేజ్ వస్తోందని, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావని గొడవపడుతున్న భర్త అతని భార్యను చితకబాదుతున్నాడు. వేకువజామున భర్త అతని భార్య తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. నా భార్య, కుమార్తె చరణం లేకుండా పడి ఉన్నారని, నాకు ఏదో భయంగా ఉందని చెప్పాడు. భార్య, కుమార్తెను అత్తామామలతో కలిసి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఇద్దరూ చనిపోయారని వైద్యులు చెప్పారు. తల్లి, కూతురుని హత్య చేశారని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది. పోలీసుల విచారణలో అక్రమ సంబంధం కారణంగా తల్లి, కూతురు హత్యకు గురయ్యారని వెలుగుచూడ్డంతో భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనితో సరిగమ పదనిసా పాడిస్తున్నారు. గూగుల్లో వెతికి వెతికి మరి భార్య, కుమార్తెను చంపేశాడని పోలీసుల విచారణలో వెలుగుచూసింది. గుజరాత్లోని వడోదరలోని సామా ప్రాంతంలో తేజస్ పటేల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 8 సంవత్సరాల క్రితం ఇంట్లో చూపించిన శోభన అనే మహిళను తేజస్ పటేల్ వివాహం చేసుకున్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్న తేజస్ పటేల్ అతని భార్య శోభనతో సంతోషంగా కాపురం చేశాడు. తేజస్ పటేల్, శోభన దంపతులకు లక్షణంగా ఉన్న కావ్య అనే కుమార్తె ఉంది. తేజస్ పటేల్ అతని భార్య శోభన, కుమార్తె కావ్యతో సంతోషంగా కాలం గడిపాడు. ఆఫీస్కు వెళ్లి వస్తున్న తేజస్ పటేల్లో రాను రాను మార్పులు రావడం అతని భార్య శోభన గమనించింది. రాను రాను తేజస్ పటేల్ ఇంటికి వెళ్లడమే ఆలస్యం. తర్వాత అతని భార్య శోభనతో గొడవపడ్డం మొదలుపెట్టాడు. ఇంట్లో పదే పదే తేజస్ పటేల్, శోభన దంపతులు గొడవపడ్డారు. శోభన కుటుంబ సభ్యులు కూడా వడోదరలోనే నివాసం ఉంటున్నారు. కుమార్తె శోభన ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. 2-3 సార్లు పెద్దలు తేజస్ పటేల్, శోభన దంపతులకు నచ్చజెప్పారు. కొంతకాలం సైలెంట్గా ఉన్న తేజస్ పటేల్ తర్వాత అతని భార్య శోభనతో పాత పద్ధతిలోనే గొడవపడ్డం చేస్తున్నాడు. నేను ఫోన్ చేస్తే నీ ఫోన్ నిత్యం ఎంగేజ్ వస్తోందని, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావని తేజస్ అతని భార్య శోభనతో గొడవ పడుతున్నాడు. తేజస్ పటేల్ ఎంత టార్చర్ పెట్టి చితకబాదుతున్నా అతని భార్య శోభన చాలా ఓపికగా ఉండేది. గత ఏడాది అక్టోబర్ 11వ తేదీ వేకువజామున తేజస్ పటేల్ అతని భార్య శోభన తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. నా భార్య, కుమార్తె చరణం లేకుండా బెడ్ మీద పడి ఉన్నారని, నిద్రలేచి చూసేసరికి అలా జరిగిందని, నాకేదో భయంగా ఉందని తేజస్ పటేల్ చెప్పాడు. శోభన కుటుంబ సభ్యులు వెంటనే ఆమె ఇంటికి చేరుకున్నారు. శోభన, ఆమె కుమార్తె కావ్యను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే శోభనతో పాటు ఆమె కుమార్తె కావ్య చనిపోయారని వైద్యులు చెప్పారు. శోభన ఆమె కూతురికి విషం పెట్టి గొంతు నులిమి హత్య చేశారని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కూపీలాగారు. శోభన, ఆమె కుమార్తె కావ్య ఇంట్లోనే చనిపోవడంతో పోలీసులు తేజస్ పటేల్ను అదుపులోకి తీసుకున్నారు. తేజస్ నివాసం ఉంటున్న డూప్లెక్స్ ఇంటిలో మొత్తం గాలించారు. టెర్రస్ మీద కూడా గాలించిన పోలీసులకు పవర్ఫుల్ విషం కలిపిన ఎలుకల మందు చిక్కింది. ఎలుకల మందు సగం ఎందుకు ఖాళీ అయింది, మిగిలిన మందు ఎక్కడ ఉపయోగించారు అంటూ పోలీసులు తేజస్ పటేల్ను విచారణ చేశారు. 3 రోజుల పాటు తేజస్ పటేల్ పోలీసులకు ఏదేదో సినిమా స్టోరీలు చెప్పాడు. తాను ఆఫీసులో ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నానని, ఆమెతో చాలా కాలం నుంచి ఎంజాయ్ చేస్తున్నానని, ఈ విషయం నా భార్య శోభనకు తెలిసి గొడవలు మొదలయ్యాయని తేజస్ పటేల్ పోలీసులకు చెప్పాడు. తన భార్య శోభన నా వ్యక్తిగత విషయాల్లో పదే పదే జోక్యం చేసుకోవడంతో ఆమెను, నా కూతురు కావ్యను చంపేయాలని తాను డిసైడ్ అయ్యానని తేజస్ పటేల్ అంగీకరించాడని డీసీపీ లక్దిర్ సింహ జాలా మీడియాకు చెప్పారు. భార్య శోభన, కుమార్తె కావ్యను చంపేసిన తర్వాత తన ఆఫీస్ ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని తేజస్ పటేల్ 3 రోజుల విచారణలో అంగీకరించాడని డీసీపీ లక్దిర్ సింహ జాలా మీడియాకు చెప్పారు. భార్య, కుమార్తెను గూగుల్ స్కెచ్తో హత్య చేసిన కాలంతకుడు తేజస్ పటేల్ ఇప్పుడు జైలు పాలయ్యాడు. ఇక ఇదిలా ఉంటే, లేడీ టెక్కీ లక్షల్లో జీతం తీసుకుంటోంది. కొన్ని సంవత్సరాల క్రితం లేడీ టెక్కీ ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. లేడీ టెక్కీని వివాహం చేసుకున్న భర్త ఆమెతో కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశాడు. వీకెండ్ పార్టీలు అంటూ లేడీ టెక్కీ భర్త అతని స్నేహితులను ఇంటికి పిలుచుకుని వెళ్లి మందు పార్టీలు చేసుకున్నాడు. రాను రాను భర్త ఆగడాలు ఎక్కువయ్యాయి. మద్యం మత్తులో ఉన్న స్నేహితులకు పడక సుఖం ఇవ్వాలని లేడీ టెక్కీ మీద ఒత్తిడి చేశాడు. ఎదురు తిరిగిన లేడీ టెక్కీని చితకబాదడం, ఫ్రెండ్స్తో కలిసి ఆమెకు బలవంతంగా మద్యం తాగించాడు. స్నేహితులతో కలిసి లేడీ టెక్కీ బెడ్ షేరింగ్లో ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసిన భర్త వాటిని చూస్తూ ఎంజాయ్ చేశాడు. రాను రాను భర్త శాడిస్ట్లాగా తయారు కావడంతో లేడీ టెక్కీ అతని నుంచి విడిపోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది. అయితే బంగారు బాతుగుడ్డు లాంటి టెక్కీ భార్య దూరం కావడానికి ఆమె భర్త అంగీకరించకుండా ఆమెకింకా నరకం చూపించాడు.
ఐటీ హబ్ బెంగళూరు సిటీలో నివాసం ఉంటున్న యువతి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ భారీ మొత్తంలో జీతం తీసుకుంది. 2011 జూన్ నెలలో జాన్ పాల్ అనే వ్యక్తి ఆ లేడీ టెక్కీని వివాహం చేసుకున్నాడు. లేడీ టెక్కీని వివాహం చేసుకున్న జాన్ పాల్ ఆమెతో కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశాడు. బెంగళూరులోని సంపిగెహళ్లిలో జాన్ పాల్ అతని భార్య కాపురం పెట్టారు. 2015లో జాన్ పాల్ అతని అసలు స్వరూపం లేడీ టెక్కీకి చూపించాడు. వీకెండ్ పార్టీలు అంటూ లేడీ టెక్కీ భర్త జాన్ పాల్ అతని స్నేహితులను సంపిగెహళ్లిలోని ఇంటికి పిలుచుకుని వెళ్లి అర్ధరాత్రి వరకు మందు పార్టీలు చేసుకోవడం మొదలుపెట్టాడు. రాను రాను లేడీ టెక్కీ మీద ఆమె భర్త జాన్ పాల్ ఆగడాలు ఎక్కువయ్యాయి. మద్య మత్తులో ఉన్న స్నేహితులకు పడక సుఖం ఇవ్వాలని లేడీ టెక్కీ మీద ఆమె భర్త జాన్ పాల్ ఒత్తిడి చేశాడు. ఎదురు తిరిగిన లేడీ టెక్కీని చితకబాదడం, ఫ్రెండ్స్తో కలిసి ఆమెకు బలవంతంగా మద్యం తాగించిన జాన్ పాల్ సాడిస్ట్లాగా ప్రవర్తించాడు. భర్త జాన్ పాల్ పెట్టే హింసలు తట్టుకోలేని లేడీ టెక్కీ భర్త స్నేహితులైన నాజీ, షజీస్తో బెడ్ షేర్ చేసుకోవడానికి అంగీకరించింది. జాన్ పాల్ అతని స్నేహితులు నాజీ, షజీస్తో కలిసి భార్య లేడీ టెక్కీ బెడ్ షేరింగ్లో ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసిన ఆమె భర్త వాటిని చూస్తూ ఎంజాయ్ చేశాడు. లేడీ టెక్కీ ఫ్రెండ్స్ బెడ్ షేరింగ్లో ఉన్న సమయంలో తీసిన వీడియోలతో భార్యను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. నీ చెల్లిని నాతో ఎంజాయ్ చేయాలని నువ్వే చెప్పాలని జాన్ పాల్ అతని మీద ఒత్తిడి చేశాడు. భర్త జాన్ పాల్ టార్చర్ తట్టుకోలేని లేడీ టెక్కీ ఆఫీసులో సక్రమంగా ఉద్యోగం చేయలేక సతమతమైంది. డ్రగ్స్కు అలవాటు పడిన జాన్ పాల్ అతని ఇంటి మీద గంజాయి మొక్కలు పంచడం మొదలుపెట్టాడు. భర్త జాన్ పాల్ ఆగడాలు భరించలేని లేడీ టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జాన్ పాల్ మీద ఎన్డీపీఎస్, ఐటీ యాక్ట్తో పాటు అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని బెంగళూరులోని సంపిగెహళ్లి పోలీసులు తెలిపారు.